అంటే పేదలకు సంపన్నులు పేదలకు ఇవ్వండి, ఆ పేరు మేము తెచ్చుకుంటాం అంటున్నాడు. P4 ఏంటంటే సంపన్న వర్గాలు పేదలకు సహాయం చేస్తే రాజకీయంగా మేము పేరు తెచ్చుకుంటాం అంటున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? సో సంపన్నులకు పేదలకు ఒక వేదిక నిర్మిస్తామని. ఇప్పుడు వేదిక లేవా? బోలెడు NGOs ఉన్నాయి, బోలెడు వ్యవస్థలు, చారిటబుల్ సంస్థలు ఉన్నాయి. చారిటీ యాక్టివిటీ దేశంలో ప్రపంచంలో పెద్ద ఎత్తున జరుగుతోంది. లేదంటే వారు సొంతగా కూడా జరుపుకుంటుంటారు. ప్రభుత్వ వేదిక ద్వారా ఒక డబ్బున్నవాడు వచ్చి పేదలకు సాయం చేస్తాడా? అందులో ప్రభుత్వం ఏమీ ఇవ్వకుండా, ప్రభుత్వం జీరో, ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఏముండదు, ఇది ఓన్లీ వేదిక. ధనికుల్ని పేదల్ని ఒక చేటికి తీసుకొస్తాం. ఇది ఎంతమంది వస్తారు? తెలుగుదేశాన్ని అభిమానించేవారు, చంద్రబాబు నాయుడు పిలిపిస్తే వచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ మొదటి దశలో 20 లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయటకు పట్టుకొస్తామంటున్నారు. 20 లక్షల కుటుంబాలు మామూలు విషయం కాదు. 20 లక్షల కుటుంబాలు బయటికి తేగలవా? సో ఇప్పటికీ ఉదాహరణకు ఈ NRIలను ఉపయోగించుకోవాలని ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ త్రూ ఎక్స్పాట్రియేట్ నేషనల్స్ టోక్10 అని ఒక స్కీమ్ ఉంది. ఎక్కడ అమలైందా? సో ఎవరైనా NRIలు కమిటెడ్ వాళ్ళు ఉంటే వారు సహాయం చేయాలనుకుంటే వారు రకరకాల మార్గాల్లో సహాయం చేస్తారు. నేను ఇప్పుడు RTCలో సమ్మె జరిగినప్పుడు కొంతమంది RTC డ్రైవర్లు, కండక్టర్లు, ఈవెన్ ఆర్థిక బాధలను అనుభవించారు, చనిపోయారు కూడా కొంతమంది. అప్పుడు నాకు డలాస్లో నాకు డాక్టర్ గారు, డాక్టర్ సుధా, ఆమె ఫోన్ చేసి, సార్ నేను మీ ద్వారా సహాయం చేయాలనుకుంటున్నాను సార్, పేదలకు వారికి RTC డ్రైవర్లకు అని మీకు డబ్బులు పంపిస్తాను సార్, వాళ్ళకి ఇవ్వండి అన్నారు. ఒక తెలంగాణలో RTC కార్మికులే కాదు, ఈవెన్ ఉపాధి కోల్పోయినటువంటి భవన నిర్మాణ కార్మికులకు కూడా ఇవ్వమని ఆ కోరిక నెల్లూరులోను, విజయవాడలోను. నన్ను అడిగి మీకు పంపిస్తాను సార్ అంటే, మీ ఆదర్శం నిజంగా అభినందనీయం, కానీ నాకు డబ్బులు పంపకండి, ఇవాళ నేను నా పేర్లు వేస్తాను, మాకు మీ మీద నమ్మకం సార్, మీకు ఇస్తే అది కరెక్ట్గా చేరుతుంది అని మా నమ్మకం, అందుకొరకు ఇస్తాం అంటే, లేదమ్మా మీ నమ్మకానికి సంతోషం, కానీ అది పద్ధతి కాదు. సో నేనేం చేస్తానంటే, మీకు ఆ రియల్ బాధితులు ఎవరు, ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ బాధితుల కాదా తెలియదు, మధ్యలో ఉన్న వాళ్ళు మోసాలు చేయొచ్చు, ఆ డబ్బు పాపం వాళ్ళ కష్టార్జితం కదా, ఆమె డాక్టర్గా ప్రాక్టీస్ చేసి కష్టార్జితం, ఆమె సొంత పైసలు ఇస్తానన్నప్పుడు అది జెన్యూన్గా నీడీకి అందాలి. అందుకొరకు నేను అప్పుడు ఏం చేస్తానంటే, RTC కార్మిక సంఘాలతో నాకున్న కాంటాక్ట్స్ ఉపయోగించి, భవన నిర్మాణ కార్మికులతో సంఘాలతో నాకున్న కాంటాక్ట్ను ఉపయోగించి వారి కుటుంబాలకు సంబంధించిన నెంబర్లు తీసుకొని, వాళ్ళ పేర్లు తీసుకొని, వాళ్ళ నెంబర్లు ఆమెకు పంపించి, అమ్మ మీరే డైరెక్ట్గా మాట్లాడి ఆ బాధిత కుటుంబాలలో, అంటే ఇప్పుడు చనిపోయిన డ్రైవర్ సతీమణితో మాట్లాడండి, వాళ్ళ ద్వారా మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీరు కన్విన్స్ అయితే మీరు డబ్బులు వేయండి అన్నాడు. అలాగే వేశారు కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే దీనికి ఏ P4 కదా ఇది. సో ఇందులో నేను చేసింది ఏమీ లేదు, ఒక వేదిక లింక్ చేశారు. రెండో ఉదాహరణ చెప్తాను. కోవిడ్ టైంలో అప్పుడు ప్లాస్మా, మీకు గుర్తుండే ఉంటుంది, ప్లాస్మా డొనేషన్ అని పెద్ద ప్లాస్మా తెరవి నడిపారు, బ్లడ్ ఇవ్వడం. సో అప్పుడు నేనేం చేశానంటే, యూట్యూబ్ వేదికనే నా కమ్యూనిటీని ఒక వేదికగా మార్చాను. ఎవరికి కావాలి ప్లాస్మా, ఎవరు డొనేట్ చేస్తాను రెడీగా ఉన్నారు. సో ఎవరైనా కావాలి అనుడితోనే పోస్ట్ పెట్టేవాడిని, ఇంకా పలానా గ్రూప్కు చెందిన వాళ్ళు ప్లాస్మా కావాలి అని వారి నెంబర్ కూడా ఇచ్చేవాడిని. డైరెక్ట్గా వాళ్ళు డోనర్స్, అంటే నా యూట్యూబ్ చూసే డోనర్లు, నా యూట్యూబ్ చూసే రిసిపియంట్లను కలిపాను. సో ఇది ఒక P4 ఏం చేసింది కూడా చిన్న లెవెల్లో. ఇలాంటి వేదికలు నేను చాలా చేసి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికీ కూడా నిన్న కాక మొన్న కూడా ఒక అతను మెసేజ్ పెట్టాడు, సార్ నేను ఒక మంచి కాజ్కు, మీరు చెప్పిన కాజ్కు 1 లక్ష రూపాయలు ఇస్తాను, సో నేను 50,000 ఇస్తాను, ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటారు,